హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం ఇడ్లీ కారప్పొడి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక గ్లాసుడు మినప్పప్పు తీసుకోవాలి. అది నేను సగం మినప్పప్పు చాయపప్పు, సగం పొట్టుపప్పు తీసుకుంటున్నాను. పొట్టుపప్పు ఒంటికి చాలా మంచిది. దీంతో ఇడ్లీ చేసుకుంటే ఆరోగ్యం. అందువల్ల ఇలా మొత్తం కలిపి గ్లాస్ పప్పు. దీనికి ఇదే గ్లాస్తో 2.5 గ్లాసుల మామూలు రవ్వ, బియ్యపు రవ్వ అన్నమాట. ఇడ్లీ రవ్వ కాదు, బియ్యపు రవ్వని తీసుకోవాలి. మా వంటలు మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇలా 2 శుభ్రంగా కడిగి పెట్టుకుని మంచినీళ్ళు పోసుకుని ఓ 3 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇదిగో నానిపోయింది కదా. ఇప్పుడు పప్పుని గ్రైండ్ చేసేసుకుందాం. పప్పుని గ్రైండ్ చేసేసుకుని నూకని పిండి పోసేసుకోవాలి. అందులో వాటర్ అంతా శుభ్రంగా పిండేసి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకుంటే ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇడ్లీ రేకులకు కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇలాగా ఇడ్లీల కింద వేసేసుకోవాలి. ఎప్పుడు పెద్ద పెద్ద ఇడ్లీలు కంటే ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే వెరైటీగా ఉంటాయి అన్నమాట. కరివేపాకు కారపొడి అది ఇదివరకు వీడియోలో మేము చేసింది ఉంది, అందులో చూడొచ్చు. ఇలా అన్ని రేకుల్లోనూ వేసేసుకుని మనం ఉడికించేసుకుందాం ఇడ్లీలు. ఇదిగోండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసేసుకుందాం అన్నమాట ప్లేట్లోకి. ఇదిగోండి రెడీ అయిపోయింది. కొత్తిమీర, కొబ్బరి చట్నీ, కారప్పొడి, నెయ్యి, వేడివేడి ఇడ్లీ, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.